ప్రజావాణి ప్రజావాణి ఆఫీస్ దగ్గరికి చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ సమస్యల గురించి తెలుసుకుందాం. అసలు ఇక్కడ చూస్తే ఒకసారి చూసుకుంటే ఇంకా చిన్నపిల్లలు నిజంగా ఎత్తుకొని ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ తల్లి బిడ్డతో పాటు వాళ్ళ అత్తమామతో వాళ్ళందరూ కూర్చొని రావడం జరిగింది. అమ్మ ఎలాంటిదమ్మా, ఏం సమస్య ఏంటమ్మా? మాకు ఇల్లు లేదు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి జాబ్ పర్పస్ ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఒక్క మనిషి చేసి అందరం బతకడం కష్టం. ప్రతిదీ ప్రాబ్లమే అయిపోతుంది. మాకు సర్వీస్ సరిగా లేదు. ఇప్పుడు ఏంటిది చేసే వాళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఫైనాన్షియల్గా ఎంతమంది ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను చూసుకొని సర్వే చేయమని చెప్తున్నాం. పెట్టినాం సార్, డబల్ బెడ్రూమ్ పెట్టినారు అత్త వాళ్ళు. ఆమెకి పెట్టినా కూడా ఆమెకి ఏడరాలే. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినప్పుడు వాళ్ళకి మా అత్తమ్మకి 2 దగ్గర జాగాలు ఇచ్చినారనమాట. అది తనకు తెలియదు, ఆమె ఎడ్యుకేటెడ్ కాదు కదా, సో ఆమెకు తెలియదు. వాళ్ళ పిల్లలు చిన్న ఉన్నారంట. ఉంటే అది తెలియదు కాబట్టి ఆమెకి ఇప్పుడు వాళ్ళ కొడుకు చూపిస్తే అది అమల్లోకి వచ్చింది. కాకపోతే కబ్జా అయిపోయినాయి. ఆ రూమ్లు పేపర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు చూపెట్టమంటే కూడా చూపిస్తాం. కబ్జా ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చిన మార్నింగ్ వెళ్ళేసి ఇస్తే వాళ్ళు ఏం అసలు రెస్పాండ్ అవుతలేరు. కాకపోతే డబల్ బెడ్రూమ్కి అని రాసేసినారు పైన, డబల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ అని. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది మీకు అంటే, మీకు మెసేజ్ వస్తుంది, మీ కన్సిడర్ ఉన్న ఎమ్మెల్యేకితో మీరు మాట్లాడండి, మీకే ఫోన్ నెంబర్ వస్తుంది, ఫోన్ చేస్తారు అనేసి అంటున్నారు. ఇది పాత ఇచ్చిన పేపర్స్. ఇవన్నీ అయ్యలేదు మా పేపర్స్. కుంట్లూరులో వేయలేదు. మా దగ్గర ఆమెకి ఇష్యూ చేసినట్టు ఇచ్చిన పట్టాలు ఇవి. కానీ ఆమె పేరు మీద పట్టా చేయించుకున్నట్టు మాత్రం మాకు ఇవ్వలేదు. మేము 45 years నుంచి మా అత్త వాళ్ళు రెంట్కే ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లా మేము ఉండాలి? ఇప్పుడు ఆమెకు తెలుసు కాబట్టి తోలుకపోతారా అంటే వచ్చేది. ఈయన డిజేబుల్, బ్రెయిన్లో డాట్స్ ఉన్నాయి బాబుకి. సో ఆయనకి నర్వ్స్ ప్రాబ్లం ఉంది, ఫిట్స్ వస్తుంది, చదువు సరిగా లేదు. ఆయన ఎట్లుంటాడు, ఆయన పింఛన్ కూడా సరిగా వస్తలేదు. ఆ బాబు ఎట్లున్నాడు, ఆయనకి ఏం మెంటల్ డిజేబుల్ అయినాయిగా. మనం ఏం లేదు సార్, వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ చెప్పినారు అంటే వాళ్ళ మదర్ మా దగ్గరనే వదిలేసి వెళ్ళిపోయింది సార్, గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా ఆమెకి మాకు సంబంధం ఏం లేదు. వాళ్ళ మామయ్య ఆయన టేక్ కేరింగ్ మొత్తం ఆయననే, వీళ్ళే చూసుకుంటారు. సో అది మేము చూసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు, మాకు చూసుకుంటాం. కానీ ఏంటంటే మాకు ఏవైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో అవన్నీ కరెక్ట్గా ఉంటే మేము ఇట్లాంటి వాళ్ళని చూసుకోనికే ప్రాబ్లం. వెనకకైతే ఓము. ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ కావాలి. జాబ్ పర్పస్లో కరెక్ట్ చూడాలి గవర్నమెంట్. పార్షాలిటీ మాత్రం అస్సలు వద్దు. అన్నిట్లో పార్షాలిటీ ఎక్కువ ఉంది. అదైతే 100% రిజర్వేషన్స్ అని మళ్ళీ పార్షాలిటీ అని ఇవన్నీ చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అవి ఉండొద్దని ఒకటి కోరుకుంటున్నాం మేమైతే. 25 years నుంచి మాకు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ 5 ఎకరాలు రావాలా, 5 గజాలు ఇస్తలేరు, 500 గజాలు ఇస్తలేరు. నాన్నకు పెన్షన్ రావాలా, పెన్షన్ వచ్చింది, అమ్మకు పెన్షన్ వచ్చింది. నేను డిపెండెంట్ డాటర్, అన్మ్యారీడ్, నాకు పెన్షన్ ఇవ్వమంటే పెన్షన్ కూడా ఇస్తలేరు. మాకు ల్యాండ్ ఏ పార్టీ ఇవ్వలేదు. నేను 15 ఏళ్ళ నుంచి ల్యాండ్ల చుట్టూ, ఈ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నాను. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పట్లో తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవ్వరూ మాకు ల్యాండ్ ఇస్తలేరు. నాకు రేవంత్ అన్న అపాయింట్మెంట్ కావాలా, కనీసం ఆయననన్నా మాకు హెల్ప్ చేస్తాడు. ఆయన అపాయింట్మెంట్ ఇప్పియండి. హైదరాబాద్ బతకనికి వచ్చినాం, ఆయన కూడా బతకనికనే వచ్చినాం మా పెద్దనాయన. అయితే ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు, మేము 20 ఏళ్ళు ఉన్నాం సార్. 20 ఏళ్ళు ఉన్నాం సార్. ఉన్నాక ఆయన మాకాడ ముందుగాల వచ్చిండు సార్. వచ్చి పట్టా చేసుకున్నాడు సార్. మాకు వెళ్ళకుండా మొన్న ఆ మధ్యలో ఫ్రీ పట్టాలు అప్పుడు వచ్చింది సార్. ఫ్రీ పట్టాలు అప్పుడు వచ్చి చేసుకొని మాకు చెప్పకుండా చేయకుండా చేసుకున్నాం సార్. అయితే మేము తెలివి వచ్చినాక ఆడిపోయినాం భూమి కాడిపోతే మీరు రాకూడదురా, మీరు ఏంటికి వస్తారు, మీకు అవసరం లేదని మనం బెదిరించాం సార్. బెదిరిస్తే మండలంలో దరఖాస్తు రాసిస్తే దరఖాస్తులో ఏం ఇంత కూడా సరేలే చేస్తాంలే మాట్లాడతాంలే అన్నారు. సరే చేస్తామని మాట్లాడతామని ఏం చెప్తలేరు సార్. సార్ మాకాడ ముందుగా ఆయన వేసిండు సార్. ఆయన వేసిన తర్వాత మేము పోయినాం సార్. మీరు పోకూడదు చేయకూడదు అని మా పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నారు. ఏమనంటే బొక్కలు వేస్తామంటారు, జైలు వేస్తామంటారు. సీఎం సార్కు అబ్జెక్షన్ రాసి ఇచ్చినాం సార్. ఇచ్చినాం. ఆ సార్ ఉండి నా సార్ వల్ల న్యాయం అవుతుందేమని వచ్చినాం. ఇంకా మీ మళ్ళీ కూడా ఈ వీడియోలో కూడా ఏమైనా పరిష్కారం కూడా అయితే జరుగుతుంది. ఇంకా మళ్ళీ చెప్పలేదు సార్. నెంబర్లు అయితే ఆర్డర్ చేసుకుని ఇచ్చేసినాం. అయితే ఇప్పుడు ఉండి మా పోలీసు వాళ్ళు ఉండి మీరు దాంట్లో పోకూడదు, అధికారం లేదు, పోనీకి అధికారం లేదు, పోకూడదు, మీకేం అవసరం పోనీకే, ఆయన పట్ట ఉంది, చేసుకుంటాడు, తింటాడు, ఆయనకు అధికారం ఉంది, మీకు అధికారం లేదు, మీకేం అవసరంతో ఉంది, పోకూడదు, అసలు పోకూడదు. మీరు దాంట్లో పోతే జైలు వేస్తామంటారు, బొక్కలు వేస్తామంటారు. మొన్న మా తమ్ముడు ఏం భూమి చేయడానికి పోతే ఇట్లా భూమిలో కాలువడానికి పోతే
మా మున్నయ్య అల్లుడు కొట్టిండు మా తమ్మిని. కొడితే ఏంటి కొట్టినావు అని అడగనికి పోతే నన్ను కూడా ఉండి బొక్కలేస్తామంటారు, జైర్లేస్తామంటారు. అది భయానికి బెరుకొని మేము పోతలేము సార్, అస్సలు పోతలేము బెరుకొని. అదే మరి ఒక్కదనం ఉన్నాము. నేను నాకు ఎవడే మొగలేడే వాళ్ళు ఇడిసబెట్టిండు. ఒక కొడుకున్నాడు, ఆ బాబుని ఎట్లా దాకాలి? ఒక రూము కిరాయికుంటాము 4-5 వేలు ఉన్నాయి కిరాయిలకు. కూలి పని చేసుకుంటే అప్లై చేసినాము, ఏమంటే లేరు, వస్తే అనేసి అంటారు. ఇక వస్తావో రావో తెలియదు. ఇక నేను ఒంటరిగా ఉన్నా. నేను పింఛి కూడా ఇప్పుడు ఇస్తలేడు. 2 నెలలు అయిపోయాయి, అన్ని పిరం అయిపోయినాయి మొత్తము. ఏవి అవ్వలేవు. 70 ఏళ్ళు కట్టినాం, మళ్ళీ అవి కూడా రాలేదు. 4-5 సంవత్సరాలు. నమస్తే అండి, నా పేరు రాజలక్ష్మి. నేను ముషీరాబాద్ రామ్నగర్ నుంచి వచ్చాను సార్. నాకు 2005లో ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇప్పుడు మళ్ళీ కూడా 2023లో జనవరి 24న ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్ అపోలో హాస్పిటల్లో. అయితే నాకు వికలాంగుల పెన్షన్ అంటే నాకు బ్లడ్ టెస్ట్లకి మందులకి చాలా డబ్బులు అవుతున్నాయి నెలకి. ఇది పెట్టే అంత స్తోమత లేదు. నా భర్త కూడా 10,000 డ్యూటీ చేస్తున్నాడు. దానికి రెంట్ కట్టాలి, పిల్లలను చూసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, ఇంట్లో పిల్లలను పోషించుకోవాలి. దానికి కానీ సార్ మీరు దయచేసి రేవంత్ అన్న మిమ్మల్ని అడిగేది ఒకటే, మాలాంటి వాళ్ళను ఎంతోమంది మహిళలు, మీరు మహిళల గురించి ఆలోచిస్తారు, మాలాంటి వాళ్ళను మీరు వికలాంగులలో చేర్చి మాకు వికలాంగుల పెన్షన్ ఇస్తే కనీసం వాటితోనైనా మాకు ఆర్థిక సాయం అందినట్టు ఉంటుంది. మాకు బ్లడ్ టెస్ట్లకి మెడిసిన్కి ఎట్లా మేము ప్రతిరోజు మెడిసిన్ వేసుకొని మేము బతకలేము. ఇంకా హార్టే బాగాలేదు, పని ఏం బాగా చేయగలుగుతాం సార్? మేము మామూలు మనుషుల్లాగా మేము చేయలేము కాబట్టి వికలాంగులు ఇండైరెక్ట్గా వికలాంగులు అనుకోవాలి. దీనికి గాను మీరు మా గురించి ఆలోచించి మమ్మల్ని వికలాంగులు చేర్చి మాకు సహాయం నెలకి సహాయం చేస్తే మాలాంటి వాళ్ళు మీకు ఎంతోగానో రుణపడి ఉంటారు సార్. గతంలో 4 సంవత్సరాల కిందట వితంతు పెన్షన్ అప్లై చేసుకున్న తర్వాత ల్యాండ్ ఉందని లింక్ పెట్టారు. అంటే అప్పుడు కుటుంబ సర్వే ల్యాండ్ సర్వే చేయించారు మా గత మాజీ ముఖ్యమంత్రి గారు. ఎంతో కలెక్టర్ ఆఫీస్కు తిరిగాను, పీడీ ఆఫీస్ తిరిగాం, ఎంపీడీ ఆఫీస్ తిరిగినాం, రెవెన్యూ నుంచి ఎలాంటి భూమి లేదని నిర్ధారణ కూడా చేయించుకున్నాం. ఇప్పటి వరకు నిర్ధారణ అనేది ఇక్కడ చూడవచ్చు అన్నమాట, ఈ పత్రంలో గతంలో అన్నమాట. అయితే దీనిపైన పేదవాళ్ళకు అన్యాయం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వాళ్ళ అల్లుడు ఇచ్చిన లెటర్ కూడా, ఈ లెటర్ కూడా వాల్యూ లేకుండా చెత్తపుట్టలో కలెక్టర్ ఐపీఎస్ అధికారులు కూడా దాని లెక్క చూడి చెత్తపుట్ట వేసారు. అట్లాంటి ప్రజల సమస్యను పరిష్కారం చేయలేదు, ఇప్పటివరకు కూడా పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. కావున అదేవిధంగా ఎంక్వైరీ మళ్ళీ పెద్దలు మా మండలంలో తలకొండ దాదాపు 2-3 పేజీలు 13 మంది 14 మంది ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు. భూమి లేదు, లింక్ పెట్టి అనవసరంగా వాళ్ళు అన్యాయం చేయడం తప్ప ఏం న్యాయం చేయలేదు. అదేవిధంగా ఈ పెన్షన్ రాకపోవడానికి 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ రోజు నాటికి. ఇగో ఇవాళ పేర్లు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఈ మా అమ్మ లాంటి వాళ్ళు బాధితులు అన్నమాట. ఇక్కడ ఈ పేజీ కూడా మా డిమాండ్ ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు ప్రజావాణిలో మా సమస్యలను రాతపూర్వక ఇచ్చాము. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, అంటే వాళ్ళని ఎవరైతే పేదవాడు ఇక్కడ వచ్చిన వితంతు పెన్షన్ కానీ, ఓల్డ్ పెన్షన్, ఆసరా పెన్షన్లు కానీ, డబుల్ బెడ్రూమ్లో కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ పరిష్కారం చేయాలని గౌరవమైన నూతన ముఖ్యమంత్రి అయిన రేవంత్ అన్న గారికి మీకు కోరడం జరుగుతుంది. మరి మా ఎస్టీ లంబాడ వర్గం చెందిన వర్గాలం మేము, మా అట్లా అన్యాయం చేశారు గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా. కాబట్టి దయచేసి వీటి వెంటనే మా అమ్మకు పెన్షన్ ఇవ్వాలని మా యొక్క విన్నపం.